బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటన చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఉన్నత స్థాయి బృందంతో కలిసి ఆదివారం రాత్రి విజయవాడ నుంచి పయనమయ్యారు. దావోస్ పర్యటనలో సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. జనవరి 19 నుంచి 22 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో 1-to-1 సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 దేశాల ప్రతినిధులతో ప్రభుత్వ స్థాయి భేటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచానికి వివరించి పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఇక ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కలిస్టా రెడ్మండ్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, జేఎస్డబ్ల్యూస్ గ్రూప్ చైర్మన్ సజ్జల్ జిందల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. అలాగే యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్తో భేటీ కానున్నారు. ప్రపంచ వేదికపై రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు దావోస్లో వరుసగా 2వ ఏడాది కూడా ఏపీ లాంచ్ పేరుతో ప్రత్యేక పెవిలియన్ను ఏర్పాటు చేశారు. దావోస్ వెళ్లే ముందు జూరిచ్లో 20 దేశాల నుంచి వచ్చే ప్రవాస తెలుగు వారితో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు భరిస్తోంది. జనవరి 23న సీఎం బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel